అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7వ తరగతి పాఠ్యాంశమైనటువంటి శిల్పి అనే పాఠ్యాంశాన్ని గురించి బోధించుకుందాం. శిల్పి పాఠ్యాంశాన్ని ఎవరు రాశారు, ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, ఉద్దేశం ఏంటో పాఠ్యాంశం ద్వారా తెలుసుకుందాం. ముందుగా కవిని గురించి తెలుసుకుందాం. శిల్పి పాఠ్యాంశ కవి గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారు. ఈయన 1895 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని వినుకొండ అనే గ్రామంలో జన్మించారు. 1895 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని వినుకొండ అనే గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. ఈయన జీవించి ఉన్నంతకాలం అనేకమైనటువంటి రచనలు చేసి సాహిత్యపరంగా ఎనలేని కీర్తిని గడించినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. ఈయన రాసినటువంటి గబ్బిలం, పిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు కథ, నా కథ, స్వప్న కథ, కొత్త లోకము, అలాగే ఖండకావ్యాలు అనే పేరుతో 7 భాగాలు, ఒక 7 భాగాలుగా ఖండకావ్యాలు రాయడం జరిగింది. అందులో ఒక్కొక్కరి జీవిత చరిత్రలను రాస్తూ వచ్చారు. అలాగే శ్మశాన వాటిక అంటే హరిశ్చంద్రుని గురించి శ్మశాన వాటిక అనేటువంటి ఒక నాటక సంబంధమైనటువంటి పద్య కావ్యాన్ని కూడా ఈయన రాయడం జరిగింది. ఏంటంటే గబ్బిలం, పిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు కథ, నా కథ, క్రీస్తు కథ, నా కథ, స్వప్న కథ, కొత్త లోకం, అలాగే ఖండకావ్యాలు, కావ్యాలు 7 భాగాలుగా రాశారు. అలాగే శ్మశాన వాటిక అనేటువంటి కావ్యాన్ని కూడా ఈయన రాయడం జరిగింది. అలాగే ఈ రచనలకు గాను ఈయనకు కవి కోకిల, పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి అనేటువంటి బిరుదులు కూడా పొందడం జరిగింది. కవి కోకిల, పద్మభూషణ్, కళా ప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి. నవయుగ కవి చక్రవర్తి అనే రచనలు, ఈ రచనలకు కాను ఈ బిరుదులను కూడా ఆయన అందుకోవడం జరిగింది. ఎందుకంటే సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేసి కీర్తి గడించి కీర్తిశేషులైనటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారు అంటానే ఆయన రాసిన ఖండకావ్యాలలోని ఎక్కువ నిజ జీవితంలోనేటువంటి అంటే ఒక్కొక్క వృత్తిని దైవంగా భావించే వారి యొక్క జీవిత చరిత్రలను ఆధారంగా చేసుకుని 7 భాగాలుగా చేశారు. మామూలుగా చెప్పులు కుట్టేవాని గురించి కానీ, రైతు గురించి కానీ, అలాగే శిల్పి గురించి కానీ, ఇలా ఒక్కొక్కరి జీవిత చరిత్రల్ని వాళ్ళ యొక్క గొప్పదనాన్ని ఆ యొక్క ఖండకావ్యాలలో
ఆయన రాయడం జరిగింది. మామూలుగా గుర్రం జాషువా గారు చివరిగా 1971 సంవత్సరం 1971 సంవత్సరంలో ఆయన స్వర్గస్థులు అవ్వడం జరిగింది. ఖండకావ్యాలు ఏ ఖండకావ్యాలు అయితే రాశారో ఆ ఖండకావ్యాల్లో మొదటి భాగం నుంచి ఈ యొక్క శిల్పి అను పాఠ్యాంశాన్ని స్వీకరించడం జరిగింది, తీసుకోవడం జరిగింది. మామూలుగా ముందుగా చెప్పాలంటే ప్రతి ఒక్క జీవిత చరిత్రలు, పద్య భాగాలు, అనేకమైనటువంటి కావ్యాలు రాసి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ, సమాజానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి గుర్రం జాషువా. శ్మశాన వాటిక అనేటువంటి కావ్యం ద్వారా, పద్య కావ్యం ద్వారా ఈయన ఎంతో మంది వ్యక్తులకి ఆసరాగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి శ్మశాన వాటిక ద్వారా హరిశ్చంద్ర నాటక పద్యాలు అనేటివి ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. ఆయన రాసిన హరిశ్చంద్ర నాటక పద్యాలు అనేటివి ఎన్నో నాటకాల్లో, హరిశ్చంద్ర నాటక ఘట్టాల్లో ఆ పద్యాలన్నీ పాడి శ్రోతలని ఆకట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. అందులో ఒక చిన్న పద్యాన్ని నేను మీకు పాడి వినిపిస్తాను. శ్మశాన వాటికలో అన్నదమ్ములను, ఆలు బిడ్డలను, కన్న తల్లిదండ్రులను, స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుధిన్, వెంట వచ్చునది అదే సత్యము, అదే యశస్సును. తిరమై సంపదలెల్లా వెంట ఒకరీతిన్ సాగిరావు. ఏరికిన్ ఏసరికిన్ ఏ పాటు విధించెనో విధి, విధి అద్దాని నెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని గర్వం పేరికిన్ కాదు. కింకరుడే రాజగున్, రాజే కింకరుడగున్, అది కాలానుకూలంబుగా. అలాగే ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిపులలోన కరగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలోన కరగిపోయే. ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికల్ కనుగొన్న చిత్రలేఖకుని కుంచి నశించే. ఇది పిశాచులతో నిఠాలేక్షనుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంభూ. ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులయ అవని పాలించు భస్మ సింహాసనంభూ. ఇక్కడ శ్మశాన వాటి గురించి ఎంతో చక్కగా వివరించినటువంటి ఘనత ఈ యొక్క గుర్రం జాషువా గారికి చెందుతుంది. ఇకపోతే ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియను ఒకసారి చూస్తే ఈ పాఠ్యాంశ ప్రక్రియ ఆధునిక పద్యానికి చెందింది. మామూలుగా ఆధునిక పద్యం ప్రక్రియ అంటే విధానం, రీతి, పద్ధతి. ఆధునిక పద్యానికి చెందింది. ఎందుకంటే ప్రక్రియ అంటే ఈ పాఠ్య భాగం గద్యానికి సంబంధించిందా, లేదా పద్యానికి సంబంధించిందా, లేదా గేయానికి సంబంధించిందా, లేదా గీతానికి సంబంధించిందా, వచన రూపంలో ఉందా, గద్య భాగంలో ఉందా, ఇలా ఆ ప్రక్రియ అంటే కొన్ని సాహిత్య రంగంలో కొన్ని నిర్దిష్టమైన లక్షణాలను ఏర్పాటు చేసుకున్న రూపం ప్రక్రియ.
ఆ ప్రక్రియ ఇది ఆధునిక పద్యం. అంటే ప్రాచీన పద్యాలు, ఆధునిక పద్యాలు. ఇంతకు ముందు మహాభారతం, రామాయణం ఇవన్నీ కూడా ప్రాచీన పద్యాలు. కానీ ప్రస్తుత కాలంలో, ఆధునిక కాలంలో జరిగేటువంటి పద్యాలు ఆధునిక పద్యాల భాగంలో ఉంది. ఇది ఆధునిక పద్య భాగానికి సంబంధించింది. ఇకపోతే ఇతివృత్తం. ఇతివృత్తం అంటే ఈ పాఠ్యాంశం దేని గురించి బోధిస్తుందో అదే ఇతివృత్తం అన్నమాట. ఇది కళల గురించి బోధిస్తుంది. ఈ కళల్లో కూడా దేని గురించి బోధిస్తుంది అంటే కళలు మామూలుగా మనిషికి ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, అలాగే ఆహ్లాదాన్ని, దిగ్భ్రాంతిని కలిగించేవి కళలు. కళలు మొత్తం చతుష్షష్టి కళలు, అంటే 64 కళలు. అందులో చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నాట్యం, కవిత్వం అనే 5 కళలని లలిత కళలు అంటాం. లలిత కళలు. ఈ లలిత కళల్లో అందులో శిల్పం అనేటువంటి కళ గురించి ఈ పాఠ్యాంశం బోధించడం జరుగుతుంది. శిల్ప కళ గురించి బోధిస్తుంది. అందుకే కళలు, శిల్పం అనేది ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. కళలు, శిల్పం. ఇకపోతే మూలం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం. ఖండకావ్యాల నుంచి, అందులో మొదటి భాగం నుంచి ఈ పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది. బుర్రం జాషువా గారు రాసిన ఖండ కావ్యాల్లో మొదటి భాగం. మొదటి భాగం నుంచి ఈ పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పాఠ్యాంశంలో ఉద్దేశం ఏంటి అంటే, మామూలుగా చెప్పాను కళల గురించి, కళలన్నీ కూడా తెలుసుకోవాలి. అందులో శిల్పకళ గురించి. శిల్పకళ మామూలుగా శిల అంటే ఏంటి, శిల్పం అంటే ఏంటి, శిల్పి అంటే ఏంటి, ఆ శిల్పి గొప్పదనం ఏంటో తెలియజేయడమే పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే ప్రతి కళను గురించి తెలుసుకోవాలి. ఆ కళలో ఆ కళను చిత్రించే వాళ్ళు కానీ, చేసేవాళ్ళు కానీ, వాళ్ళ యొక్క పని స్వభావం, వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ యొక్క కళ అనేది ఎలా ఉంటుందో గ్రహించి అటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించాలి, వాళ్ళ గొప్పదాన్ని మనం అందరూ తెలుసుకోవాలి అని పిల్లలు కూడా ఆ అటువంటి భావనను పెంపొందించుకోవాలని అన్న ఉద్దేశమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక పాఠ్యాంశంలోకి వెళ్తే శిల్పి అంటే ఎవరు, శిల అంటే ఏంటి, శిల్పం అంటే ఏంటి తెలుసుకున్నాం. శిల అంటే రాయి. శిల అంటే రాయి, బండ, పాషాణం. శిలలో అవసరం లేని భాగాలు, అనవసరమైన భాగాలు తీసేసి అద్భుతమైనటువంటి శిల్పంగా మారుస్తాడు ఎవరు, శిల్పి. అందుకే శిలను శిల్పంగా మార్చేది శిల్పి. అటువంటి శిల్పి గొప్పదనాన్ని గురించి, శిల్పి ఏ విధమైనటువంటి బాధలు పడతాడు, ఎటువంటి వేదన అనేది శిల్పిలో ఉంటుంది, ఎంతో చక్కగా పద్యాల ద్వారా బుర్రం జాషువా గారు వివరించారు. అందులో మొదటి పద్యం తేటగీతి పద్యం. ఆ తేటగీతి పద్యాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఒకసారి నేను పాడి వివరిస్తాను, ఒకసారి మీరు కూడా వినండి. చేతమి గురొత్తనొక నల్ల రాతి యందు మలచినాడవు భయద సింహముల తలలు, వసుదగన్ పట్టు సర్వ పర్వతములందు చిత్రముల నిన్ని గతులు చూచెదవు నీహు. చేతమి గురొత్త నొక నల్ల రాతి యందు మలచినాడవు భయద సింహముల తలలు, వసుదగన్ పట్టు సర్వ పర్వతములందు చిత్రముల నిన్ని గతులు చూచెదవు నీవు. ఓ శిల్పి చేతమి గురొత్త. చేతము అంటే మనస్సు లేదా మది.
చేతము ప్లస్ ఇగురొత్త చేత మిగురొత్త. చేతము ప్లస్ ఇగురొత్త చేత మిగురొత్త ఉత్వసంది. ఇగురొత్త అంటే పులకరించే విధంగా, అంటే చిగురించే విధంగా. ఇగురు అంటే చిగురు కదా, చిగురించే విధంగా అంటే మనస్సు పులకరించే విధంగా. ఒక నల్లరాతి యందు, ఒక నల్లరాతిని తీసుకుని అందులో భయద సింహముల తలలు, భయద భయంకరమైన, భయంకరమైన సింహముల తలలు, సింహాల తలలు, సింహముల యొక్క తలలను మలచినాడవు, చెక్కావు. వసుధ కన్పట్టు, వసుధ అంటే భూమి, ఉడమి, అవని, ధరిత్రి, ధాత్రి, వసుధ, వసుంధర, క్ష్మ, క్షితి, పృథివీ, పృథ్వీ, ధరణి, ధాత్రి, ఇలా భూమికి ఎన్నో పేర్లు ఉన్నాయి. వసుధ కన్పట్టు, వసుధ మీద కనిపించేటువంటి సర్వ పర్వతములందు, సర్వ అన్ని పర్వతములందు. పర్వతం అంటే కొండ, అద్రి, గిరి, శైలం. సర్వ పర్వతములందు, అన్ని పర్వతాల యందు, అన్ని కొండల యందు. చిత్రములు, ఎన్నో చిత్రాలు లేదా రూపాలు, రూపాలు లేదా చిత్రాలు. ఎన్ని గతులు, ఎన్ని విధాలుగా. చూచెదవో, చూస్తున్నావో కదా. ఓ శిల్పి, ఒక నల్లరాతిని మనసు చిగురించేలా ఒక నల్లరాతిని తీసుకుని భయంకరమైన సింహాల తలలు చెక్కావు. అలాగే ఇంకా ఈ భూమి మీద కనిపించేటువంటి అన్ని పర్వతాలలో, అన్ని కొండలలో ఇంకా ఎన్ని విధాలుగా చిత్రాలను ఊహించుకున్నావో కదా అంటూ గుర్రం జాషువా గారు వివరిస్తున్నారు అన్నమాట. సింహములు అంటే సింహం, కేసరి, పంచాస్యం, కేసరములు కలది. కేసరములు, కేసరం వెంట్రుకలు, జులపాలు. కేసరములు కలది సింహం అన్నమాట. సింహం వికృతి సింగం, సింహం వికృతి సింగం. ఇంకొకసారి భావాన్ని వివరిస్తాను చూడండి. ఓ శిల్పి, మనసు చిగురించే విధంగా ఒక నల్లరాతిని తీసుకుని భయంకరమైనటువంటి సింహాల తలలు చెక్కావు. అలాగే ఈ భూమి మీద కనిపించే అన్ని కొండలలోనూ ఎన్ని విధాలుగా రూపాలు ఊహించుకున్నావు కదా, ఎన్ని విధాలుగా చిత్రాలను నువ్వు ఊహించుకున్నావు కదా. ఇది తర్వాత పద్యం. ఇక రెండవ పద్యాన్ని చూస్తే, సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి బయలుపడెనెన్నెన్ని దేవస్థలములు, సార్థకముగాని ఎన్ని పాషాణములకు కలిగని నాడు పసుపు కుంకాల పూజ. సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి బయలుపడే ఎన్నెన్ని దేవస్థలములు, సార్థకముగాని ఎన్ని పాషాణములకు కలిగని నాడు పసుపు కుంకాల పూజ. పైన చెప్పాడు, ఓ శిల్పి, మనసు చిగురించి పులకరించేలా ఒక నల్లరాయిని తీసుకుని భయంకరమైనటువంటి సింహాల తలలు చెక్కావు. అలాగే ఈ భూమి మీద కనపడే అన్ని పర్వతాలలో ఎన్ని విధాలుగా రూపాలు ఊహించుకున్నావు కదా అని చెప్తూనే గుర్రం జాషువా గారు, శృతిమెత్తనైన సున్నితంబైన, సున్నితంబు ప్లస్ అయినా సున్నితంబైన, సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి, శృతిమెత్తనైన నీ చేతి సుత్తె దెబ్బల నుండి, నీ చేతి సుత్తి దెబ్బల నుండి. చేయి అంటే కరం, హస్తం. శృతిమెత్తనైన నీ చేతి సుత్తె దెబ్బల నుండి బయలుపడే ఎన్నెన్ని దేవస్థలములు, ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో. శృతిమెత్తనైన నీ చేతి సుత్తె దెబ్బల చేత ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో అంటే ఇక్కడ
శిల్పి శిల్పాన్ని చెక్కాలి అంటే తనకు కావలసిన ఆయుధాలు ఏంటివి? సుత్తి, ఊలి. కాబట్టి ఆ సుత్తె దెబ్బల చేత ఎన్నో దేవాలయాలు బయటపడ్డాయి. సార్థకముగాని, సార్థకముగాని, సార్థకం అంటే వ్యర్థంగా, అంటే వృథాగా, వ్యర్థంగా, వ్యర్థంగా. సార్థకముగాని ఎన్ని పాషాణములకు, పాషాణం అంటే రాయి, బండ. సార్థకముగాని ఎన్ని పాషాణములకు, ఎన్ని బండరాళ్లకు, వృధాగా పడి ఉన్న బండరాళ్లకు కలిగెనీనాడు, కలిగెను ప్లస్ ఈనాడు, కలిగెనీనాడు, ఈనాడు ఉత్తవస్తుంది, ఇది కూడా కలిగెనీనాడు. ఈనాడు నీవు పసుపు కుంకాల పూజ, పసుపు కుంకాల పూజలు అందుకునే భాగ్యాన్ని కల్పించావు. అంటే దేవతా రూపంగా, దేవతా విగ్రహ రూపంగా మలిచి, అంటే దేవుని విగ్రహాన్ని చెక్కావు అని అర్థం. శుతిమెత్తనైన నీ చేతి సుత్తె దెబ్బల నుండి ఎన్నెన్ని దేవాలయాలు బయటపడ్డాయో, ఒకనాడు ఎందుకు పనికి రాకుండా వృధాగా వ్యర్థంగా పడి ఉన్న బండరాళ్లకు సైతము ఈనాడు పసుపు కుంకాల పూజలు అందుకునే భాగ్యం కలిగింది, అందుకునే భాగ్యం కలిగింది. అంటే ఎందుకంటే అక్కడ ఒక రాయి ఉంది, ముందుగా రాయి ఉంది అనుకో, దానిలో దానికి అడ్డంగా మనం ఏం చేస్తాం? ఆ రాయిని తొక్కి వెళ్తాం. అదే శిల్పి దాన్ని ఒక దేవతా విగ్రహంగా మలిచాడు అనుకోండి, అందరూ దాన్ని మొక్కుని వెళ్తాం. అది శిల్పి యొక్క గొప్పతనం. కాబట్టి పనికిరాని దానిని కూడా ఉపయోగకరంగా చేస్తాడు. అంటే ఎందుకు పనికిరాని బండరాయిని కూడా ఒక అద్భుతమైనటువంటి శిల్పంగా తీర్చిదిద్దేటువంటి నైపుణ్యం ఈ యొక్క శిల్పికి ఉంది. ఈ 2 పద్యాలని, కవి పరిచయాలని ఒకసారి చదువుకోండి. తిరిగి రేపటి తరగతిలో కలుసుకొని మిగతా పద్యాల గురించి, శిల్పి గొప్పతనాన్ని గురించి, మిగతా శిల్పి గొప్పతనం గురంజాస్ట్ర ఏ విధంగా చెప్పాడో వాటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. సెలవు.